వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో దర్శనమిస్తున్నారా? అవునండి. నార్మల్ గా వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక చేయి కిందకుంటుంది, అంటే కటిహస్తంతో ఉంటారు. కానీ ఇక్కడ మటుకు స్వామివారు తన కుడి చేతిని పైకెత్తి అభయ ముద్రలో ఉంటారు, అంటే భక్తులకు అభయం ఇస్తున్నట్లు కనిపిస్తారు. ఈ అభయ ముద్రలో స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఉంది. అసలు ఈ టెంపుల్ ఎక్కడుందంటే తిరుపతి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో అప్పలాయగుంట అనే ఊరిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత వకులామాత ఆశ్రయానికి వెళ్తూ మార్గమర్ధంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై అతని కోరిక మేరకు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వరునిగా అభయహస్తంతో వెలిసినట్లు తెలుస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఇంకో విశేషం అంటే, మెయిన్ టెంపుల్ కి ఆపోజిట్ లోనే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ముందుగా పూజలు చేసిన తరువాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారం. ఇక గుడి లోపల వెంకటేశ్వర స్వామి గర్భాలయం వెనకాల పద్మావతి అమ్మవారు అండ్ ఆండాల్ అమ్మవార్లు అయితే ఉంటారు. ఇక్కడ స్వామివారిని చాలా దగ్గరగా నిదానంగా దర్శించుకోవచ్చు. ఈ అప్పలాయ గుంటకి అసలు ఈ అప్పలాయ గుంట అనే పేరు ఎలా వచ్చిందంటే, అప్పలయ్య అనే భక్తుడు ఒక గుంటనైతే తవ్వించాడని, పని చేసిన కూలీలకు అప్పు లేకుండా వెంటనే డబ్బులు ఇచ్చేసేవాడని, అందుకే ఊరికి అప్పలాయ గుంట అని పేరు వచ్చిందని చెప్పి ఇక్కడున్న ఊర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేశారా? ఇన్ కేస్ విజిట్ చేయకుండా అంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసేయండి. ఇట్లు మీ తిరుపతి పిల్లగాడు. బై బాయ్.